హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఫంక్షన్లలో చేసుకునే పాలకూర పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. పప్పు కనుక ఇలాగా చేశానంటే రోజు తినేదానికంటే ఒక 4 ముద్దలు ఎక్కువే తింటాం, అంత రుచిగా ఉండిద్ది. ముందుగా ఇక్కడ నేను ఒక 1.5 కప్పు కందిపప్పును ఒకసారి నీళ్ళతో కడిగి ఒక 30 నిమిషాల పాటు నానబెట్టాను. మీకు అంత టైం లేకపోతే జస్ట్ ఒక 10 నిమిషాలైనా సరే నానబెట్టుకోండి. నానబెట్టుకున్న కందిపప్పు నీళ్ళు మొత్తం వంపేసుకొని పప్పును మాత్రమే కుక్కర్లోకి వేసుకొని ఒక 3 కప్పులు దాకా నీళ్ళను వేసుకొని నూనె ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2 ml కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన కుక్కర్ మూత విజిల్ 2 కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. పప్పు ఉడికే లోపల మిగతా ప్రాసెస్ చూపిస్తాను. ఇక్కడ నేను ఒక పెద్ద పాలకూర కట్టను తీసుకున్నాను. ఈ పాలకూరను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడగండి. ఇసుక అనేది ఏమీ లేకుండా శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు పచ్చి కారం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోండి. ఈ పప్పులో మనం ఎడ్చిది కారం వేసుకోము, అందుకని మీ కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకొని ఒక 15-20 వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే ఇవన్నీ కూడా ఒక రోకలిలో వేసుకొని ఇలాగ కచ్చపచ్చగా దంచుకోవచ్చు. ఇలాగ దంచుకొని పక్కన పెట్టండి. ఇక్కడ పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది. కుక్కర్లోని గాలి దాని అంతటా అదే పోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు మెత్తగా ఉడికింది కదా, దీనిలోకి సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని పప్పు మెత్తగా స్మాష్ చేసుకోకుండా పప్పు అక్కడక్కడ కనిపిస్తే ఉన్నట్టు మెదుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఒక 2 ml కరివేపాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలు సగానికి తుంచుకొని వేసుకుంటున్నాను. అలాగే మజ్జిగ మిరపకాయలు కూడా ఒక 4 వేసాను. మీ దగ్గర మజ్జిగ మిరపకాయలు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు పింక్ కలర్కి వచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఆకులు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఉల్లిపాయలు పైకి వచ్చేటట్టు ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత పైన మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పాలకూర అనేది ఒక 70% దాకా ఉడకాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా పాలకూర అనేది సగానికి పైగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పచ్చికారం వేసుకోండి. పచ్చికారంలో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మనం పచ్చివే వేసాం కాబట్టి అవి పచ్చి వాసన పోయి పాలకూర అనేది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా పాలకూర అనేది మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం మెదుపుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పు వేసుకోండి. పప్పు వేసుకొని అదే కుక్కర్లోకి ఇంకొక కప్పు దాకా నీళ్ళను వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని నీళ్ళు కూడా వేసుకోండి. వేసేసుకొని చింతపండు గుజ్జు వేసుకోండి. చింతపండు గుజ్జు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా పప్పు అనేది మొత్తం బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలాగా ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే పప్పు కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండిద్ది. ఒక 8 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు, చింతపండు సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది, ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటున్నాను. మంట ఆఫ్ చేసేసిన తర్వాత నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. లాస్ట్లో ఇలాగ నెయ్యి వేయడం వలన
పప్పు టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలాగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పాలకూర పప్పు అనేది రెడీ అవుతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తాం, అంత రుచిగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.